ఆషాఢ మాసంలో వివాహాలు ఎందుకు చేసుకోకూడదు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కదా. కావున వివాహం చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు ఉండవేమోనని వివాహాలు చేయరు. అంతేకాదు, ఇది ఆధ్యాత్మిక మాసం అవటం వలన కొత్త జంటకి దాంపత్యానికి కొంత విసులుబాటు ఉండదు. ఎందుకంటే ఇళ్లల్లో పూజలు వ్రతాలు ఎక్కువగా చేసేవాళ్ళు ఆషాఢ మాసంలో. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, అత్త అల్లుడు, అత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అంటారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో కనుక కొత్తగా పెళ్ళైన వారి కలయిక వల్ల గర్భం కనుక దాలిస్తే ఆ అమ్మాయి కనే సమయం సరిగ్గా ఎండాకాలం అవుతుంది. ఆ సమయంలో తల్లి బిడ్డ ప్రసవం అని అన్నీ బాధలే అవుతాయి. ఎందుకంటే ప్రసవ సమయంలో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి వాతావరణం ఎక్కువ రక్తస్రావం అవుతుంది. అప్పుడే భూమి మీదకి వచ్చిన బిడ్డకు కూడా ఆ వేడి తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే వారిని దూరం పెట్టడానికి ఈ రూల్ ఒకటి పెట్టారు. కానీ ఇప్పుడు అత్తలు మాత్రం గడప దాటడం లేదు, కానీ వివాహ దంపతులు ఎక్కడో అక్కడ కలుసుకుంటున్నారు. కానీ పెద్దల మాట చద్ది మూట కదా, వింటే మంచిది మీకు.